Wish you the same. Thank you. గీత గారు, మీ పేరులోను నా పేరులోను గీత ఉంది. అయితే యోగితకి సినిమా గీత కూడా ఉందని సార్ చెప్పారు. ఈ రాతలో యోగిత రాతలో సినిమా గీత కూడా ఉందని కోనా గారు నాకు ప్రూవ్ చేశారు. నేను అలాగే అనుకుంటున్నా. సార్ చెప్పండి. నాకు ఒక బిస్కెట్ వేసారా అంటే గీత గీత అని అలా ప్రాస కోసం ఏం లేదు. ఫస్ట్ టైం యాక్ట్ చేశాను ఈ సినిమాలో. చాలా మంచి ఎక్స్పీరియన్స్ వచ్చింది. సో అందరూ చెప్పినట్టుగా అవకాశాల కోసం తిరిగి కష్టపడి రాలేదు, చాలా ఈజీగా వచ్చింది. కానీ ఆఫర్ వచ్చిన తర్వాత దానికోసం అప్పుడు కష్టపడ్డాను. ఆ భయం అప్పుడు మొదలైంది నాకు. అయితే సినిమా రిలీజ్ అయిన తర్వాత రెస్పాన్స్ అంతా చూస్తుంటే నిజంగా నాకు చాలా శ్యామల శ్యామల అని చెప్పి కాల్స్ రావడం, క్యారెక్టర్ నేమ్తో నన్ను పిలవడం స్టార్ట్ చేశారు. దీనికి నేను డైరెక్టర్ గారికి, కోన వెంకట్ సార్కి చాలా బిగ్ థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. అండ్ ఇంకొక విషయం ఏంటంటే, కోనా సార్ నన్ను కొంతమంది ఫోన్స్ చేసి అడిగారు, ఏంటి రివ్యూ రైటర్స్ని మేనేజ్ చేయలేదా అన్నారు. నిజమా సార్? అంటే మేనేజ్ చేస్తారని నాకు కూడా అప్పుడే అర్థమైందనమాట. అవి విన్న తర్వాత చాలా బాధ అనిపించింది. నేను మా ఫ్యామిలీ మెంబర్స్ కానీ చాలామంది తెలిసిన ఫ్రెండ్స్ కానీ అందరూ క్యాజువల్గా ఒక ఆడియన్ లాగా థియేటర్కి వెళ్ళారు. అయితే బ్యాండ్ మేళం ఎవరో సౌండ్ పొల్యూషన్ అన్నారు. ఆడియన్స్ చేస్తున్నారు ఇప్పుడు సౌండ్ బ్యాండ్ మేళం చూసిన తర్వాత. ఇది రెస్పాన్స్ అంటే. యాక్చువల్లీ ఆడియన్స్ పర్స్పెక్టివ్ని కొంచెం ఆ రివ్యూస్లోనో ఇంకెందులోనో చూపించాలి, కానీ వాళ్ళ పర్స్పెక్టివ్ని ఆడియన్స్ మీద రుద్దేస్తున్నారేమో అనిపించింది. నేనేదో ఫస్ట్ టైం సినిమాలో చేశాను, యాక్ట్ చేశానని అస్సలు చెప్పట్లేదు. ఇది ఇంతకుముందు కూడా కొన్ని సినిమాలకి అనిపించిన ఫీలింగే అనమాట. సో ప్లీజ్ సపోర్ట్ చేయండి. కొత్త వాళ్ళం వచ్చాము. అండ్ ముఖ్యంగా ఒక హిట్ పెయిర్ కోర్టు తర్వాత చందు జాబిలి, ఇప్పుడు గిరి రాజీగా ఫేమస్ అయిపోయారు. కంగ్రాచులేషన్స్ టు అస్ అందరికీ కూడా. అండ్ సాయి కుమార్ గారికి థ్యాంక్ యూ సో మచ్, గోపరాజ్ విజయ్ గారికి థ్యాంక్ యూ, ముఖ్యంగా ఇక్కడికి వచ్చినటువంటి గెస్ట్లందరికీ థ్యాంక్ యూ సో మచ్. మమ్మల్ని బ్లెస్ చేయడానికి వచ్చారు అందరూ. అండ్ మీడియా మిత్రులందరికీ థ్యాంక్ యూ. ముఖ్యంగా సినిమా చూసి రెస్పాండ్ అవ్వడానికి వచ్చారు ఆడియన్స్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఆల్రెడీ హిట్ చేసేసారు, ఇంతకు మించిన ప్రూఫ్ ఏం అవసరం లేదు. థ్యాంక్ యూ సో మచ్ అందరికీ. ఎక్కువ మాట్లాడుంటే క్షమించండి. ఏం లేదు, యోగిత మీ పేరులో గీత ఉంది. ఈ సినిమా ద్వారా మీ రాత మారాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆల్రెడీ మారిందని నమ్ముతున్నాను. థ్యాంక్ యూ సో మచ్. మీ గురించి కూడా ఏమన్నా చెప్పనా? శాంతి గారు మిమ్మల్ని ఎప్పుడు చూసినా ప్రశాంత